లక్ష్మీనారాయణ శ్రీ జగన్నాథ భగవంత సుభద్ర గోవింద రామేశ్వర సీతారాముడు ద్వారకాధీశ్వర రుక్మిణీ మాత సత్యభామ మాత జాంబవతి మాత గోవింద తిరుమల తిరుపతి శ్రీనివాస పద్మావతి గోవింద శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవిందనే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైన కృష్ణుడికి ఒక్కసారి నమస్కరిస్తే అజ్ఞానం వస్తుంది. ఇక్కడే ఇప్పుడే రచిస్తాడు. కృష్ణుని నమ్ముకున్న వారికి రక్షణ కలగకపోవడం అనేది ఉండదు, అజ్ఞానం తొలగకపోవడం అనేది ఉండదు. ఆయన గురువై మన అజ్ఞానాన్ని పోగొడతాడు. తండ్రి ఈశ్వరుడే మనల్ని దగ్గర తెలుసుకొని కష్టాన్ని దూరం చేసి భక్తి మార్గంలో నడిపించగలిగినటువంటి వాడే కృష్ణం పొందే జగద్గురు. అటువంటి కృష్ణ పరమాత్ముడికి వేళలా నమస్కారం చేసుకోవాలండి. ఏ కృష్ణం పొందే జగద్గురు అండి. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం విద్ధి తత్వతః. పార్థ, వేల కొలది మనుషులలో ఎవరో ఒకడు మాత్రమే నన్ను గురించి తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తుంది. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకనొకడు మాత్రమే నా తత్వముని యథార్థ స్వరూపంగా తెలుసుకున్నాను అని చెప్తున్నాడు భగవంతుడు. వేల కొలదిలో మనుషులలో ఎవరో ఒక్కడ మాత్రమే, అంటే వేల కొలది మనుషులు అర్థం చేసుకోండి, నన్ను తెలుసుకునేదానికి ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుగును. ఏం చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ? వేల కొలది, కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కడ మాత్రమే తెలుసుకునేదానికి ప్రయత్నిస్తాడంటే అంతే. అయితే అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే, వేల కొలదిలో ఒక్కడ ప్రయత్నిస్తే అటువంటి వేల కొలది ఇంకొకటి ప్రయత్నిస్తే ఈ విధంగా ప్రయత్నించిన వారిలో ఒకనొకడు మాత్రమే, అంటే నా మత్పరాయణుడై నిరంతరం నా గురించి ఆలోచన చేస్తూ నా తత్వమును, ఇదే భగవతత్వం అంటే యథార్థముగా స్వరూపముని ఎరుగును. నా యొక్క యథార్థ స్వరూపం ఏంటో తెలుసుకుంటాడు అని చెప్తున్నాడు భగవంతుడు. అటువంటి వాడి ఇక్కడ వేల కొలది ఎంతసేపు అంటే 2 లైన్లు 4 లైన్లు దిగితే వేల కొంతమంది స్వభావం ఒకరు. మీరు ఎంతమంది వస్తున్నారు? 2, 3, 4, 5 మంది. అట్లు వచ్చిన వారిలో కూడా ఒక్కడ మాత్రమే తెలుసుకుంటాడు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అందరు రాలేదు నా దగ్గరికి. ఆ భగవతత్వాన్ని తెలుసుకోవాలంటే సామాన్య విషయం కాదని చెప్తున్నాడు. భూమిరాపో అరలో వాయం ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారైతి ఏమే భిన్నా ప్రకృతస్తదా. అపరేయమితస్పన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యేదం ఆర్యతే జగత్. ఓ మహాబాహు, మంచి బాహువులు కలవడానికి వేసుకోవడం మళ్ళీ అర్జున నిలబడాల. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములుగా ఈ ప్రకృతిని అపరాలాక జడ ప్రకృతి అందురు. ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినట్టు మరి ఒక ప్రకృతి గలదు. అది నా జీవరూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకున్నాము. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే
నా ప్రకృతి 8 విధములుగా గలదు. ఈ ప్రకృతి 8 విధములుగా ఉండడంలో నడిపిస్తుందంటే ఈ ఉండబట్టే నడిపిస్తుంది, లేకపోతే నడిపించలేదు. ఈ భూమి మీద నడిపించాలన్నా అగ్ని ఎక్కడ నడవాలండి? భూమి మీదనే ఉండాలి. నీరు ఎక్కడ ఉండాలండి? భూమి మీదనే ఉండాలి. గాలి ఎక్కడ ఉండాలండి? భూమి మీదనే వీచాలి. కాస్త బయట ఉండి గాలి ఉండదు, అగ్ని ఉండదు, నీరు ఉండదు, ఈ వాయు ఏమనదు. ఆకాశం కనిపిస్తుంటుందంటే ఎంత దూరమైన నీకు అలాగే కనిపిస్తుంటుంది. భూమి, ఈ భూమి మీదనే ఇవన్నీ వర్క్ చేయాలి. ఈ శరీరం మీదనే ఇవన్నీ వర్క్ చేయాలి. అలా వర్క్ చేస్తేనే ఈ శరీరం నిలబడుతుంది. ఈ భూమి కూడా అంతేను. అందుకే కదండి చంద్రమండలానికి వెళ్తున్నారు వీళ్ళందరూ. అక్కడ నీళ్లు ఉన్నాయా, గాలి ఉందా, ఇంకోటి ఉందా, లేదా మట్టి ఉందా, దుమ్ము ఉందా, ఎవరన్నా కనుక్కొని వచ్చారా? ఇప్పుడు ఏమన్నా ఊరకే పంపిస్తున్నారు. ఆడ నిద్రపోతుంది, వచ్చి నిద్రపోతుంది, లేకపోతే చలికి నిద్రపోతుంది, మళ్ళీ ఎండ వస్తే కాస్త లెగుస్తున్నాయి. కొన్ని విషయాలు అంటారు. ఎవడన్నా ఏమన్నా కనుక్కున్నాడా? ఎవడు ఏం కనుక్కోలేదండి. భగవంతుడు తత్వాన్ని కనుక్కొని అవమానం చెప్పండి. సామాన్యంగా ఏ పోయారంటే ఏదో కొద్దిగా అక్కడ ప్లేసులు దిగారు, కూతురు లాంటి ప్లేసులు ఎక్కడ ఎడారులు ఎక్కడ దిగారు, ఎంత ఉందో ఎవరు తెలుసారు. అట్లా ఇవన్నీ కూడా నా యొక్క ప్రకృతి 8 విధములుగా గలదు. ఈ 8 భేదముల వల్ల ఈ ప్రకృతిని అపరాలక జడ ప్రకృతి. జడము అంటే ఇక్కడ కనిపించేదాన్ని జడం అంటారు. అదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినట్టు, సంపూర్ణ జగత్తు ఇదొక్క జగత్తే కాదు, సంపూర్ణమైనది మరి ఒక ప్రకృతి కాదు. అది నా జీవ రూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి. అంటే పరా ప్రకృతి అంటే ఇక్కడ మనకు అందది పరం, భగవంతుడు లోకం. ఆ ప్రకృతి అది ఎప్పుడు కూడా ఉండేది. ఆ ప్రకృతి దాన్ని చేతన ప్రకృతి అంటే కదలేక ఎప్పుడు కదిలిస్తూ ఉంటుంది. చేతన ప్రకృతి. ఇక్కడ మనం ఉంటాము, వెళ్ళిపోతాం. అక్కడ ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అటువంటిది అపరా ప్రకృతి, పరా ప్రకృతి అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ జడం. జడం అంటే వెళ్ళిపోయేది. పరా ప్రకృతి ఉంటుంది, చేతన ప్రకృతి ఎప్పుడు ఉండేది. అది అక్కడ ఉంటుంది భగవంతుడు పరం. ఈ జగత్తంతా నడిపిస్తూ ఉంటుంది ఆ ప్రకృతి. ఆ విధంగా భగవంతుడు చెప్తున్నాడు, మతపరతరం నాణ్యత్కించత్తి ధనంజయ మయి సర్వమిదం కృతం సుగ్రే మణిగణాయివ. మతపరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ. ఓ ధనంజయ, నాకంటే పరమ కారణమైనది ఏది లేదు. ఈ జగత్తులందరి వస్తువులన్నీ సూత్రమనుల వలె నా యందు కూర్చున్నబడినవి. అంటే భగవంతుడు చెప్పేది నాకంటే పరమ కారణమైనది ఏది లేదు. అంటే కించిత్ ధనంజయ, నాకంటే గొప్ప వస్తువు ఈ జగత్తులో మరి ఒకటి లేదు. పరమ కారణమైన ఏదైతే నీ కారణం తెలుసుకోవాలో అది నేనే అని చెప్తున్నాడు. ఈ జగత్తులందరూ వస్తువులన్నీ మాత్రము సూత్రమణులే నా యందు కూర్చున్నబడి. ఒక దారంలో మణులు ఎలా గుచ్చుతామో పూసలన్నీ ఎలా నిలబడున్నాయని దారం ఉండబట్టే ఈ పూసలన్నీ నిలబడి ఉన్నాయి. ఆ విధంగా ఈ వస్తువులన్నీ సూత్రంలో ఉన్న ఈ జగత్తులందరూ, ఈ జగత్తంతా ఎక్కడుంది? నాలో ఉన్నది. ఈ గోళాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆయన దొబ్బిలో వేసుకొని తిరుగుతున్నాడు, మెల్ల వేసుకొని తిరుగుతున్నాడండి. ఒకదానికి ఒకదానికి కొట్టుకోకుండా అలా నిలబడి ఉన్నాయి. అదే దారం కట్ చేసేసామనుకో ఎటు పడితే వెళ్ళిపోతుంది. వాటి ఇష్టం ఇంకా ఒకదానికి ఒకటి కొట్టుకోవచ్చు. వీటన్నింటినీ కూడా ఒక సమభావంలో తిప్పుతున్నాను అర్జున. నా వల్లే జరుగుతుంది ఈ జగత్తంతా, ఎవరి వల్ల కాదు. అది కృష్ణ పరమాత్మ నా తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే అందరి వల్ల కాదు కూడా చెప్పాడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కించిత్ ధనంజయ అంటే నాకు తెలియకుండా ఎక్కడ ఏ వస్తువు ఉండదు అని భగవంతుడు చెప్పడం. అన్ని భగవతత్వంలోనే ఈమిడిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
యొక్క గజేంద్ర మోక్షంలో ఈ గజేంద్రుడు అంటేనే మనమేనండి. సంసారంలో ఎందుకు వచ్చామో మర్చిపోయాం. ఈ సంసారంలో ఎందుకు వచ్చామో మర్చిపోయాం. మర్చిపోయి నేను చేయాల్సిన పనులన్నీ చేసేస్తున్నాను. అసలు సంసారాన్ని మర్చిపోయా, అసలు భగవంతుడు సంసారాన్ని మర్చిపోయా. ఈ గజేంద్రుడు కూడా ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. దాహం తాగేవాడు దాహం నుంచి నీళ్లు తాగి బయటకు వచ్చేయకుండా లోన నీకేం పని, ఒడ్డుకు వచ్చేయాలా, అసలు మడుగులా దిగాల్సిన అవసరం నీకేం పని. దిగాము, దిగిన తర్వాత నువ్వు ఏం చేయాలా, దాంట్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు దాహం తీర్చుకొని బయటకు రావాలి. నీ గొప్పతనాన్ని చూపిస్తున్నావు నీ బంధువులందరికీ. ఎవడన్నా ఒక్కడు ఉంటాడు ఆ లాస్ట్ పని ఎప్పుడో కనిపించింది. కనుక నువ్వేం చేయాలో అది చేయాలి. గజేంద్ర మోక్షంలో చెప్తున్నాడు. ఇక ముసలు పట్టుకుంటే ఎన్ని బాధలు పడ్డాడో చూడండి. ఒక్కొక్కసారి ఆ ముసలు వచ్చి కాళ్ళని ఇట్లా విదిలించుకుంటది. ఏనుగు మళ్ళీ వెళ్ళి 4 కాళ్ళ మధ్యలోకి వెళ్ళి పొట్ట కొరికేస్తుంది, ఇంకోటి కొరికేస్తుంది, ఈపు కొరికేస్తుంది, రకరకాల సందులు పొందులని కొట్టి పారేస్తుంది. అంటే మనం సంసారంలో ఉన్నాము. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఒక్కొక్క డోస్ ఇస్తుంటే ప్రాణం ఎగిరిపోతుంది. అటువంటి ఇంజక్షన్ ఇస్తారు కొంతమందికి. ఆ ఇంజక్షన్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ పేలిపోతుంది, ఊళ్ళతోటి మంటెట్టిపోతుంది, మజ్జిగ కూడా తాగడానికి లేదు. అలా ఉంటుంది. అలా ఉంటుంది ముసలి పరిస్థితి కూడా. ఈ విధంగా ఈరోజు ఆ ముసలి పరిస్థితి అలా ఉందండి. సరే, ఈ ముసలి ఏం చేస్తుందంటే, నేను ఇంతకు పూర్వం 10 లక్షల కోట్ల మందికి భార్యలకు అధినాథులు. అంటే 10 లక్షల కోట్ల అంటే ఈ జన్మలో కదండి, ఎన్ని జన్మల నుంచి మనం ఎంతమందికి భార్యలమో ఎంతమందికి భర్తలమో ఎన్ని జన్మలు వచ్చినా ఎవరెవరో తెలుసు. ఏ జన్మ వచ్చినా కూడా అన్ని జన్మలకి ఆయన చెప్తున్నాడు 10 లక్షల కోట్ల అధినాథులు. ఒక అరణ్యంలో ఉన్న కొన్ని కోట్ల ఏనుగులకి నాయకుడు నేను ఎన్నో దానములు చేశాను. నాది కాదని చెప్పి చతుర్థి విభక్తి వేసి దానం చేసిన పోషణ నీళ్లకు దానం చేసినప్పుడు నమకని నీళ్లు వదులుతారండి. ఆ నీళ్ళంట చందనపు వృక్షాల తోట ఏర్పడిందంట. ఏం చేసింది? ఏనుగు చేసిన దానాలకి. అంటే ఆయన పూర్వజన్మలో ఏ రాజరికాలు చేశాడో, ఎంత దానం చేశాడో దాని గురించి చెప్తున్నాడు. అంటే ఎన్నో దానాలు చేశాడో చూడండి. ఆ చందనపు వృక్షములకు పుష్పములు తీగలు కలుగుతున్నాయి. ఆ చందనపు చుట్టూ క్రిందకి వెళ్ళి నిలబడిపోతే ఎంత చల్లగా ఉంటుందో. ఇన్ని పుణ్యములు చేసిన వాడిని హాయిగా చందన వృక్ష ఛాయలు ఉండలేక అనవసరంగా నేను ఇక్కడికి వచ్చాను. అందుకోసమే నింద లేకుండా పొందిపోదు. 1,000 మంది వైద్యులు కూడి వచ్చిన వాడి మరణమయ్యని వ్యాధి మార్పలేదు. 1,000 మంది వైద్యులు వచ్చినా కూడా మరణం అనే వ్యాధిని ఎవరు కూడా మార్పలేరు. మరణం అనేది ఒక వ్యాధి, అది కూడా ఒక వ్యాధి. వెళ్ళిపోవడం అనేది నింద లేనిది పొందుకు. ఏదో ఒక కారణం వస్తుంది, అప్పుడు వ్యక్తి తాను ఎందుకు వెళ్ళాలని బాధపడతాడు. అదండి ఇప్పుడు మనం ఏనుగు గురించి ఎలా బాధపడుతుందో మనం కూడా, అయ్యో నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి, అసలు ఏం అవసరం, ఎందుకు వెళ్ళాను, అక్కడ ఎందుకు బాధపడాల్సి వచ్చింది అని అనుకుంటాడు. ఈవేళ నేను దారి మర్చిపోవడం ఏంటి, రోజు వెళ్ళే సరోవరానికి వెళ్ళకపోవడం ఏంటి, ఈ సరోవరం వరకు రావడం ఏంటి, ఇక్కడకు వచ్చి నేను నిలబడితే ముసలు వచ్చి నన్ను పట్టుకోవడం ఏంటి, ఈ ముసలు వచ్చి నన్ను పట్టుకుంటే ఈ ద్వారా నేను మరణావస్థను పొందడం ఏంటి, ఈ ప్రపంచంలో నన్ను రక్షించేవాడు ఎవరూ లేరా అని అనుకుంటుండగా ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరండి, బంధువులు లేరు, ఎవరు లేరు. కొంతమంది భార్యలు మాత్రం బయట నిలబడుకొని చూస్తున్నారు. ఈయన ఏం మాట్లాడతాడా, ఈయన బయటకు వస్తాడా లేకపోతే ఆడిపోతాడా. నేనండి ఎవరు అంటే సంసారంలో కూడా ఒక ఆట. ఇది హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. ఎవరు కోరికాడు హాస్పిటల్లో ఉంటే? జీవుడు కోరికాడుతున్నాడు. పోదామా వెళ్దామా వద్దా. అక్కడ ఏమంటే రోగం, ఇతని పెద్ద రోగం చేసి తీసుకెళ్ళిపోతుంటుంది. ఈయనేమో డాక్టర్ చెప్పి ముందులన్నీ నేర్చుకుంటుంటాడు. అటు లాగకుంటే ఇటు లాగుతుంటాడు. ఇదే లాగుడంటే. ఈ విధంగా ఆయన హాస్పిటల్లో ఉంటే ఎవరు ఉంటారండి పక్కన? భార్య మాత్రమే ఉండదు, ఎవ్వరూ ఉండదు. మేనగోడలు పెళ్ళి అవుతుంది, కార్డు ఇచ్చిపోయారు. ఈమె మేనగోడలే.
ఈ పోతుందా? పోతుంది. ఆయన వదిలి ఎలా పోతుంది? పోయేదానికి లేదు. ఎందుకు? కట్టాడుగా బంధం. అందుకో హాస్పిటల్లో పడి ఉండాల్సిందే. ఈ ఏనుగు కూడా అక్కడ పడి ఉండాల్సిందే ముసలితో. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరు పెళ్ళిళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉంటారా? ఉన్నారు. కొడుకు వచ్చాడు. నాన్నగారి బాగలేదని చూసేదానికి ఒక 10 రోజులు వచ్చాడు. వచ్చి నాన్నగారు చూశాడు. నాన్నగారు ఈయన క్యాన్సర్ వాళ్ళు అటో ఇటో. నాన్నగారు నాకు 10 రోజులు అయిపోయింది. నాకేమో అక్కడ ఉద్యోగం, నీకు తెలుసు నా బాధ. మళ్ళీ అక్కడికి పోతే మళ్ళీ నాకు ఉద్యోగం పోతుంది. అందుకోసం నాన్నగారు ఏదన్నా అవసరమైతే పోతే తొందరగా వస్తాను, నేను వెళ్ళొస్తాను నాన్నగారు అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోవాలి. కొడుకు కూడా వెళ్ళిపోతాడండి. టైం అయిపోయింది కూడా ఆయన కూడా వెళ్ళిపోవాలా. హాస్పిటల్లో నీ ఒక్కడే పడి ఉండాలా. ఇది జీవితం. కనుక ఇక్కడ ఎవరు పడుంది? ముసలి ఒక్కటే పడుంది. వాళ్ళు ఒడ్డులు ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళిద్దరు పీకులు ఆడతాయి. ఈ వ్యాధిని ఈ వ్యాధి ఎవరు పోరాడుతున్నాడు? జీవుడు పోరాడుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఎవరు పోరాడుతున్నాడు? ముసలితో ఏనుగు పోరాడుతుంది. అది లాగుతుంది, వదిలేస్తుంది, మళ్ళీ పట్టుకుంటుంది. జబ్బు పోయినట్టే పోతుంది, మళ్ళీ పట్టుకుంటుంది. ఈ విధంగా వాళ్ళందరూ కూడా కట్టుకుని నిలబడున్నారు. ఈయన మంచం మీద ఉన్నాడు, భార్య కట్టుకుని కూర్చొని ఉంది. దానికి చెప్తున్నాడు ఆయనకి ఇంతకు పూర్వం అతను చేసిన పుణ్య పూజ వలన ఒక జ్ఞాపకం వచ్చిందంట. ఆ యొక్క ఎవరికి? ఏనుగుకి. మనకు కూడా వస్తుందండి. ఏనుగుని మనల్ని లెక్కేసుకోవాలి. పూర్వజన్మలో నీవేమన్నా పూజ పుణ్యాలు చేస్తుంటే భగవంతుడి గురించి నీకు ఆ సమయంలో జ్ఞాపకం చేస్తాడు భగవంతుడు అని చెప్తున్నాడు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యముల వలన ఈనాడు స్మృతిలోకి వచ్చిన జ్ఞానం ఒకదాన్ని ఏనుగు ప్రకటన చేస్తుందంట. వచ్చిందంటే దానికి పూర్వజన్మలో చేసిన పుణ్యం ఉంటే అన్నిటికంటే అపారమైన అశౌచముతో కూడినది ఇది. అశౌచము, శౌచము, అశౌచము అంటే ఎట్టి పరిస్థితుల్లో దేని మీద కూర్చొని తాగడం కానీ తినడం కానీ చేయకూడదు. కనీసం దాని మీద కూడుకుని మాత్ర కూడా వేసుకోకూడదంటే ఆ వస్తువులకే మంచము అని పేరు. అంటే మంచం మీద కూర్చొని తింటుంటానికి ఎక్కువ. అసలు మంచం మీద ఎందుకంటే ఆ మంచం శక్తికి దాని పాపకర్మలు ఉన్నాయి మంచం మీద. ఏదైనా కావచ్చు. మంచం మీద ఏ పూజనీయమైన వస్తువును పెట్టకూడదు. ఎవ్వరూ కూడా మంచం మీద కూర్చొని తినడం కానీ తాగడం కానీ, మంచం అనే దానికి రజోగుణము తమోగుణము పాప సంబంధం ఉంటుంది మంచానికి. మంచమును కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత కొంతమంది పెద్దలు అసలు మంచం వాడకుండా భూశయనం చేస్తారండి. కింద పడుకుంటారు. భూశయనం చాలా మంచిది. మంచం మీద కొడుకుని ఏమి పడితే అవి చదవడానికి వీల్లేదు. అష్టకములు స్తోత్రములు కొన్ని మంచం మీద కొడుకుని చదవకూడదు అని వ్యాస భగవానుడు ఈ జాతికి ఒక గొప్ప భిక్ష పెట్టారు. ఆయన మనం చెప్పింది కాదు, ఎందుకు పెట్టారని చెప్తాడు. ఇప్పుడు సంస్కృతంలో ఆయన కొన్ని శ్లోకాలు ఇచ్చారు. నిద్ర లేవగానే, తెలివి రాగానే ఒక్కసారి ఆ సరోవరము, ఆ ఏనుగు, ఆ ముసలి, ఆ ఆడ ఏనుగులు జ్ఞాపకానికి తెచ్చుకుని ఈ శ్లోకాలను నిద్ర లేచినప్పుడు ఎవరో మనసులో చెప్పుకుని లేస్తారో అటువంటి వాళ్ళకి ఒక అభయం ఇచ్చారంట. అటువంటి వాళ్ళు మృత్యుకాలమందు వారు ఏ బాధ పొందరు. ఆ శ్లోకములు చదివే అలవాటు ఉన్నవాళ్ళని అసలు చీమ పుట్టిన నొప్పి పొందకుండా శ్రీమన్నారాయణుడు వచ్చి విడిపించుకొని విమానం విడిపించుకొని తీసుకువెళ్తాడు. అది గజేంద్ర మోక్షం. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అంతశక్తయే ఆరూపాయ నమః ఆచార్య కర్మణే నమః శాంతాయ ఘోరాయ గూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానగణాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతే నమః సోహాం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మనా
దీని అనువాదములకు పోతన గారి చేత సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి చేయించారు. చక్కగా ఆయన రాయించారండి. దీన్ని చెప్తున్నాడు ఆ పెద్ద శ్లోకాలకి దీనికి తెలుగులో ఎవ్వనిచే జనించు ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యౌవని ఎందు దిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు ఆది అనాది మధ్యులై వాడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాడి ఆత్మభవు ఈశ్వరునే శరణం వేడెదన్. వీటన్నిటికీ ఈ పద్యం ఒకటి అంటే ఎన్ని సంస్కృతంలో ఉన్నాయి, ఇది తెలుగులో అనువాదం చేయించాడు. దానిని కొద్దిగా తెలుగులో పెట్టారు మనం. ఇందులో పేరు లేదు, అది గమ్మత్తు. ఈ పద్యములు మన జాతికి భిక్ష పెట్టాయండి. ఈ పద్యం రాని వాళ్ళు లేదండి ఆ రోజుల్లో. ఈ పద్యం ప్రతి ఒక్కరికి వచ్చేది. అవ్వాలి చేజేవారి లోపాలను ఇవి పోతనామాత్యులు గారు ఇచ్చిన కానుక రామచంద్రుడు పలికించింది. ఇది ఏ దేవుడి పేరు చెప్పడం లేదండి. ఏ దేవుడి పేరు చెప్పి ఆయన వచ్చి తను రక్షించాలని అనడం లేదు. ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితికారులో, ఎవరు ప్రళయకారులో, లోకములన్నింటినీ ఎవరు సృష్టించారో, ఎవరి యందు లోకములు ఉన్నాయో చూడండి. మరి ఎవరి యందు లోకాలు ఉన్నాయో మనందరం కూడా ఎవరిలో ఉన్నామండి? పరమాత్మలో ఉన్నాం. మనం సపరేట్గా లేవు, భగవంతుల్లోనే ఉన్నాం మనం కూడా. లోకములు ఎవరి యందు పెరుగుతున్నాయో, ఈ లోకాలన్నీ ఎవరి యందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లైమైపోతున్నాయి. ఎంత ఆశ్చర్యకరమో చూడండి. అసలు ఈ లోకాలన్నీ ఎవరి యందు పెరుగుతున్నాయో, ఎవరి యందు లైమైపోతున్నాయో, ఎవరు అంతటా నివిడీకృతమై ఉన్నాడో, ఎవరి మాయ చేత ఇది జగత్తగా కనబడుతున్నదో అటువంటి వాడు వచ్చి నన్ను రక్షించగాక అని స్తోత్రం చేసేసిందని. ఎవరు రావాలి? ముగ్గురు ఉన్నారు ఇప్పుడు. సృష్టి స్థితి లయ. ఎవరి ముగ్గురు? అది చెప్తుంది ఏనుగు మనకి. ఏనుగు మనకి చెప్తుంది అసలు ఎవరున్నారు అని చెప్తుంది. అని చెప్తూ అటువంటి వాడు వచ్చి నన్ను రక్షించగాక. వాడే ఘోరమైన రూపంతో ఉంటాడు, వాడే ప్రసన్నమైన రూపంతో ఉంటాడు, వాడే వరం ఇచ్చేవాడిగా ఉంటాడు, ఆయనే కష్టాలు పెట్టేవాడిగా ఉంటాడు, ఆయనే శాంతమూర్తిగా ఉంటాడు, ఆయనే ఉగ్రమూర్తిగా ఉంటాడు. గజరాజు ఇన్ని లక్షణాలు చెప్పాడండి. చెప్తే ఆయన పేరు మాత్రం చెప్పడం లేదు. గజరాజు ఏనుగు చేసిన ప్రార్థనకి 33 కోట్ల దేవతలు లేచి నిలబడ్డారంట. ఆ ఏనుగు ఎవరిని పిలుస్తుందో అని వాళ్ళకి అనుమానం వచ్చిందండి. అది ఎవరిని పిలుస్తుందో ఎవరికి అర్థం కాలేదు. ఆ ఏనుగు ఇంకా ఏమని ప్రార్థించిందంటే, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలండి, ఉండేది ఒకటే పదార్థం కాదు, ఇన్ని పదార్థాలు లేవు. ఇప్పుడు ఆయన రావాలా? ఒక్కడే ఉండేది, ఆయనే రావాలి. ఇప్పుడు బయట భగవద్గీతలో చూశాక కృష్ణ ఉండేదంతా నువ్వు ఒక్కడే, నీలోనే ఉన్నాయన్నీ. కమలాసురుడే బ్రహ్మ ఉన్నాడు, కైలాసనాథుడైన శంకరుడు ఉన్నాడు, నీలో అందరినీ చూస్తున్నా అని చెప్పాడు. శస్త్రాస్త్రదారుడైన శ్రీరామచంద్రుడు ఉన్నాడు, కార్తికేయుడు, ప్రహ్లాదుడు, గరుడు, సప్తఋషులు, నారదులు, అసురుడు ఒకడేంటి చెప్పలేరు, అన్ని నీలోనే ఉన్నాయి. సర్వ ప్రాణులు నీలోనే ఉన్నాయి, సర్వ లోకాలు నీలోనే ఉన్నాయి. నాకేం కనిపించడం లేదన్నాడు లాస్ట్లో. ఎటు చూసినాడు ఇవే కనిపించుకోవడం అన్నాడు. అది చెప్తుండే ఏది ఇప్పుడు. అందుకోసం ఎవరు రావాలి? ఇప్పుడు ఎవరు రావాల్సిన ఆయనే వస్తాడు. అది లోకంబులు లోకేశులు లోకస్తులు పెరిగినందుని అలోకంబకు పెంచీకటి అవ్వల ఎవ్వడ ఆకృతి విలువ అతనినే సెవింతున్. ఏ పద్యమో చూడండి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన అది నలోకంబకు పెంచీకటి అవ్వల ఎవ్వడ ఆకృతి విలువ అతనినే సెవింతున్. ఇది కృష్ణ పరమాత్ముడులో మీకు అర్జునుడు కూడా చూపిస్తాడు. ఈ కృష్ణుడు దాని గురించి మళ్ళీ చెప్తున్నాను. లోకములు దీనిని పరిపాలిస్తున్నామని అనుకుంటున్న రాజులు, దేవతలు, ఈ లోకంలో ఉన్నామని అనుకున్న వాళ్ళు, మనం కూడా ప్రళయం వచ్చి ఇవన్నీ ఒకటైపోయి నీరైపోయి ముద్దైపోయి గాఢాంధకారం వేస్తే ఈ గాఢాంధకారమునకు అవతల ఒకడు పరంజ్యోతి స్వరూపే వెళ్ళిపోతూ ఉంటాడంట. ఇది అటువంటి పరంజ్యోతి స్వరూపుడు ఎక్కడ
పెట్టుకున్నారండి, ఏదో ఒక మూర్తిని పెట్టుకున్నారు, అలాగే నమస్కారం చేస్తారా? కాదు. దానికి నూనె పోసి ముద్దు వేసి దీపం వెలిగిస్తే అప్పుడే నీకు సంతోషం. తర్వాత పూలు పెట్టి అరటిపండు ఏదో ఒకటి పట్టికి వెళ్ళమో లేకపోతే మామూలు వెళ్ళమో పెడితే అప్పుడు భగవంతుని గురించి నువ్వు స్తోత్రం చేస్తావు. చూసారా, పరంజ్యోతి స్వరూపుడు భావన మాత్రంతో సంతుష్టుడై ఉంటాడు. అంటే స్వామి భావంతో చూస్తే చాలు, కృష్ణాన్ని పలికితే చాలు, ఆయన సంతృప్తుడైపోతాడు. భావనా మాత్రంతోనే భావనా మాత్ర సంతుష్టాయ నువ్వు భావంతో చేస్తే భగవంతుడు తృప్తి పడతాడు. మీరు చేసే నమస్కారం, మీరు చేసే శ్లోకానికి అనుసంధానం ఈశ్వరుడు వరమిస్తాడు. మనం చేసే శ్లోకానికి మనం ఈశ్వరుడికి అనుసంధానం చేసేదానికి వరమిస్తాడండి. అంతేగాని మీరు చేసే కర్మము కాదు. దీపం వెలిగించడం కర్మ, అంతే. దీపం ఒక కర్మే, వెలిగించడం. పరంజ్యోతిగా ఈశ్వరుడికి చెప్పి నమస్కరించడం, భావనా మాత్ర భావం చేత ఈశ్వరుడు మీ ఇంట్లోకి వచ్చి నిలబడతాడంటే నిలబడతాడు. భగవంతుడు పిలుస్తున్నాడు. ఆ ఎరువుంది ఎవ్వడు ఒక్కడే నిలబడిపోతున్నాడు, వాడు తప్ప వేరొకడు లేదు. ఈ లోకాలన్నింటినీ ఒకనాడు ముద్ద చేసుకున్నాడు, చీకటి చేస్తున్నాడు, నీటితో నింపి ప్రళయం చేస్తున్నాడు, వారిని నేను తీసుకున్నాను అందండి. అంతేకాకుండా ఇంకొక మాట కూడా ఉంది, నేను అంటే ఎన్ని ప్రళయాలు చేసేసి చీకటి చేసేసి ఎవరున్నాడో నాకు తెలియదు, అటువంటి కూడా పిలుచుకున్నారనేది. ఇది జ్ఞాపకం వచ్చింది ఏనుగుకి. పూర్వం మహాభక్తురాలే ఏనుగు, మామూలుగా కాదు. ఈయన మహాభక్తుడు, ఈయన ఏనుగై పుట్టాడు కొన్ని కారణాల వల్ల, పాపకర్మాల వల్ల. అందుకోసం మనం కూడా ఈ జన్మలో ఈ విధంగా భగవంతుడు గురించి తెలుసుకుంటే నీకు ఏదో ఒక జన్మలో గుర్తు చేస్తాడు భగవంతుడు. ఎక్కడికి పోదండి, అన్నీ పోతాయి, అన్నీ అనుకొస్తుంటాయి. ఒక భక్తి మాత్రమే నేను అన్ని పెట్టుకోవద్దు. పాపాలు పుణ్యాలు ఉంటాయి, అవన్నీ మామూలే. ఈ భక్తి అనేది కావాలి, ఇది ఒక్కటే నేను వెంట పెట్టుకోలేదు. అందుకే కదా వేల కొలది మనుషులలో ఎవరో ఒక్కడ మాత్రమే ప్రయత్నిస్తాడు. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒక్కడ మాత్రమే యథార్థ తత్వాన్ని, నా యొక్క యథార్థ భావాన్ని తెలుసుకుంటాడు అర్జున అని చెప్పాడు. అంటే ఎటువంటి మహాపురుషుడైనా సరే తాను ఒక్కడే ఉండి అనేకలుగా కనపడుతున్న వాడెవరో అలాంటి వాడిని ఎవరు స్థుతి చేయలేరు, ఆయన చేసే పనుల్ని ఎవరు గుర్తుపట్టలేరు, ఎవరు చెప్పలేరు. అటువంటి వాడు నన్ను రక్షించగలరా అని ఏమైందండి. ఎటువంటి మహాపురుషుడైన వాడు తాను ఒక్కడే ఉండి అనేకలుగా కనపడుతున్నాడు. ఎవరైనా మీరు అనేకలుగా కనిపించగలరా? కృష్ణుడే అనేకలుగా కనిపిస్తున్నాడు. ఇందాక అనుకున్నాగా లోకాలన్నీ ఆయనలోనే ఉన్నాయి, లోకాలన్నీ ఆయనే పెంచుకున్నాడు, లోకాలన్నింటి ఆయనే తిండి పెడుతున్నాడు, లోకాలన్నింటినీ ఆయనే ప్రళయం చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరండి ఇవన్నీ? భగవంతుడే. ఆయన ఆట ఆడించాడు, ఆ కొన్నింటిని ఇలా పంపించేశాడు, ఆ నిప్పు రవ్వలన్నింటినీ పంపించాడు. ఆయనలో భగవంతుల్లో చూసిన మనం కొద్దిగా ఆట ఆడుకుంటా అనుకున్నాం పిల్లకాయలు, మనకు ఆట ఆడటం చేత కావాలి. వద్దురా మీరు ఆడలేక ఆట, ఇది మామూలు ప్రపంచం కాదు, ఇది మాయా ప్రపంచం అంటే ఇలా మనం ఇది భగవంతుడు అడిగి బయటకు వచ్చేసాం. నిజంగానే గోలోక బృందావనం వైకుంఠ లోకానికి వచ్చేసాం. ఎప్పుడో వెళ్ళాం, ఇక్కడే ఉన్నాం. ఎన్ని ఆటలు ఆడుతున్నామో, ఎన్ని జన్మలు ఎత్తుకున్నామో, ఏ జన్మలు ఏ ఆటలో ఎవరు తెలుసు. అది చెప్పే భగవంతుడు. అలాంటి వాడిని ఎవరు స్థుతి చేయలేరు. అంటే తాను ఒక్కడే ఉంటాడు, అనేకులుగా కనిపిస్తుంటాడు. బ్రహ్మగా కనిపిస్తాడు, ఈశ్వరుడుగా కనిపిస్తాడు, దుర్గాగా కనిపిస్తాడు, అన్ని రూపాలుగా కనిపిస్తాడు. కానీ అటువంటి వాడిని ఒక్కడగాని ఎవరు స్థుతి చేయలేరు, ఎవడు కనుగొనలేరు, ఆయన చేసే పనులు ఎవరు గుర్తుపట్టలేరు, ఎవరు చెప్పలేరు. అటువంటి వాడు నన్ను రక్షించగలరా? ఎవరు రావాలా, ఎవరు వచ్చి ఆయన రక్షించాలా? ఆయన ఒకే చెప్తున్నాడు, అదే అందుకోసం ఒక్కడే ఉండేది. అటువంటి వాడు ఎక్కడున్నాడో వాడు ఒక్కడే రావాలేమో అని చెప్తుంది. ఇంతమందిని ఆయన కాసేపు ఈశ్వరుని, కాసేపు దుర్గాని, కాసేపు రాముని, కాసేపు నరసింహరావుని, కాసేపు లేకపోతే ఇంకో బాబాని, ఇవన్నీ చెప్పడంలా ఎవడున్నాడో ఈ లోకాల కంటే వాడే అక్కడ వస్తున్నాడు అని మనకి చెప్తున్నాడండి. మీరు మనకు ఒక్కడే ఆ రూపాన్ని పట్టుకోండి, అది ఒక్కడే మిమ్మల్ని తీసుకొచ్చేదని చెప్తున్నాడు. కాసేపు అటు కాసేపు ఇటు పరిగెత్తద్దు, ఒకటే రూపం, ఒకటే రూపం అన్ని రూపాలుగా చూపిస్తుంది. మీకు అసలు రూపాన్ని పట్టుకోమంటున్నాడు. ఏడు కూడా నేను పట్టుకుంటున్నా,
మీరు అనుకోండి అవి వెళ్ళదు అని చెప్తున్నాడు. దేవతలు ఎవరి వరకు వాళ్ళు ఏనుగు తమను ప్రార్థించడం లేదని కూర్చున్నారు. వాళ్ళందరూ కూర్చున్నారండి. ఆ ఏనుగు చేసే ప్రార్థనలో ఒక్క దేవత పేరు లేదు. ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు. ఆ దేవతల కూర్చోవడంలో కూడా రహస్యం ఉన్నది. అప్పుడు ఏనుగు అడుగుతున్నది రక్షణ. రక్షణ చేయబడుతున్నాను. ముసలిని చంపి రక్షించాలి అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి. మనం రక్షణ చేసేవాడు ఎవడై ఉండాలండి? స్థితికారుడై ఉండాలి. మనకి స్థితి ఒక స్థితి కల్పించేవాడై ఉండాలి రక్షణ చేసేవాడంటే. అంతే కదండి. మనకి స్థితికారుడు ఎవరండి? ఈ భూలోకానికి నిజంగానే ప్రస్తుతం మనం పుట్టాము. ఎవరు స్థితికారుడు? అమ్మా నాన్న మన స్థితికారుడు. ఆ రూపంలో భగవంతుడు ఉంటాడు. కానీ అమ్మా నాన్న మన స్థితికారుడు. మనల్ని పెంచి పెద్ద చేసి మనకి విద్యాభ్యాసం నేర్పించి మనకి వివాహం చేసి ఒక ఇంటి వాళ్ళని చేసి వాళ్ళ వాటికి వెళ్ళిపోతున్నారు. ఏమనుకున్నారా? వాళ్ళ స్థితికారులు ఎవరండి? వాళ్ళ అమ్మానాడు. వాళ్ళ స్థితికారులు ఎవరండి? వాళ్ళ అమ్మానాడు. ఇంకెవరండి? ఎంత దూరం వెళ్తారు? ఎంత దూరం వెళ్ళినా కూడా బ్రహ్మదేవుడు మన కుటుంబానికి పెద్ద. నిజమండి. మన 14 గోళాలకి ఆ బ్రహ్మదేవుడు పెద్ద. ఆయనకి ఎవరండి స్థితికారుడు? కృష్ణ పరమాత్ముడు. ఆయనలో నుంచే వచ్చాడు కాబట్టి. కానీ ఆయనకి ఇంకొక స్థితికారులు లేదు. అందుకోసం మన స్థితికారుడు ఎవరు? ఆ నారాయణుడు ఒక్కడే. అది చెప్తుంది ఏనుగు. అంటే రక్షణ చేసేవాడే స్థితికారుడు ఉండాలని. అంటే స్థితికారుడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి అందులో రక్షణ అంతర్లీనంగా ఉంది, గుప్తంగా ఉంది. స్థితికారుడు ఇప్పుడు నన్ను రక్షించాలా, నాకు తిండి పెట్టేవాడు ఎవరండి? గుప్తంగా ఎవరు పెడుతున్నారండి? నారాయణుడే. ఈ భూమిలో చూసిన పంటే ఎవరు పెడతారు? అక్కడ పోతాను ఆయన హోటల్లో పండిస్తున్నాడా, లేకపోతే ఇంట్లో మావేళ్ళు పండిస్తున్నారా, నేను పండిస్తున్నారా? ఎవరు పండిస్తున్నారు? ఎవ్వరూ పండించడం. భూమి ఉండబట్టి అందరూ పండించుకుంటున్నారు. లేకపోతే ఏం పండిస్తున్నారు? భూమి ఉండబట్టి ఇంటి ముందు ఒక చెట్టు వేసుకుంటున్నాం. భూమి ఉండబట్టి కుండీలు తెచ్చుకొని రకరకాల కుండీలు తెచ్చుకొని దాన్ని చూసుకుంటున్నాం. పూలు చూసినా పూయిపోయినా రకరకాల ఏం తెచ్చి పెట్టుకుంటున్నారు. కోసము స్థితికారుడు ఆయన ఒక్కడే అని చెప్తున్నాడు. కాబట్టి అందరూ దేవతలు ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారని ఎవరు లోకాలు. ఏను ఇంత స్తోత్రం చేసినా మరి భగవంతుడు ఎందుకు రాలేదు? భగవంతుడు అది ఈజీగా వస్తాడా? రాడు. ఏను ఇన్ని చెప్పినా చివరి ఒక మాట ఉందండి. ఏం చెప్పిందంటే కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గుణముల పాలం కలడందు అన్ని దిశలను కలడు కలండని వాడు కలడో లేడో. ఇలా చెప్తుందండి. దానికి ఒక అనుమానం. సంశయాత్మ వినశ్యతి. చాలా దీనుడైన వాడు అనిపిస్తే పరమాత్మ వస్తాడంట. దీనుడైన వాడు. మరి ఆ రోజు ద్రౌపది మాత దీనంగా ప్రార్థించింది. వచ్చిందా లేదా? ఆమె కూడా అనుమానమే. అసలు ఉన్నాడో లేడో నాకెందుకు, నా భర్తను రక్షిస్తాడు అనుకున్నాడు. ఎవరిని రక్షించగలిగారు? ఎవరు రక్షించాలా? ఆ సమయాన్ని బట్టి చూడాలండి. ఆ సమయంలో బట్టి వాళ్ళు కూడా బందీకృతులు అయిపోయినారు. ఎవ్వరూ రక్షించలేరు ఆ సమయంలో. ఏదన్నా ఉంటే ఆ భగవంతుడు ఒక్కడే. అంతే కదండి. చిత్తకారణ మనము వెళ్ళిపోయామండి. తెలియని ఊరు వెళ్ళిపోయాం. ఏదో ఊరు వెళ్ళిపోయాం. ఏదో అయోమయంలో ఉన్నాం. ఎవరు రక్షిస్తారు? ఇక్కడ డబ్బులు బాగుంటున్నారు, అన్ని బాగుంటున్నారు. ఎవరు రక్షిస్తారు? ఎవరు అడిగినా రక్షిస్తారు? ఎవరు రక్షిస్తారు? మన రోజు 8వ తారీఖు ఇక్కడ ఒక ఆవిడ వచ్చిందండి. బాగా బ్రహ్మాండంగా స్లోకి చేసుకొని మంచి గాజులు గీజులు వేసుకొని ఒక బ్యాగ్ వేయించుకొని వచ్చింది. నేను అప్పుడే వెళ్తా ఉన్నా. అంతా వెళ్ళిపో. ఈ యొక్క గోశాల అమ్మాయి ఉషా కూడా నా ఇంటికి వస్తా ఉంది. నేను తగ్గిపోతా వచ్చి ముని మహారాజు గారు అమ్మాయి అక్కడే ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి స్వామి గారు నాది ఒక యదవ సన్నాసుడు డబ్బులు కొట్టేశాడు. అటు ఉంటాడు ఇటు ఉంటాడు అని తెలుస్తుంది. కాస్త డబ్బులు ఏంటంటే కాకినాడ అండి మాది, కాకినాడకి వెళ్ళాలండి అని. నేను పోయేవాడిని. నన్ను అమ్మ ఎలవమ్మా, కాకినాడ పోతే ఎవరు డబ్బులు ఎలవమ్మా అని. నేను వెళ్ళిపోయి వస్తానులేండి. కాదు అది మళ్ళీ ముని మహారాజు దగ్గరికి ఎట్టు అడుగుతుంది. అడుగు నన్ను పిలిచాడు. వచ్చిన తర్వాత అమ్మ ఆ గాజులు బంగారు గాజులు కదా ఇక
కాదు కాదండి ఇతరే ఏంటి అనేది. అసలు ఇతరే ఏంటి, నీవు ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీకు ఏం పని ఇక్కడ, అందరు వెళ్ళిపోయే సమయంలో వచ్చిందని కాబట్టి. అంటే ఎంత ఆశ్చర్యకరమైన పనులు చేస్తున్నారు ఈ రోజు. అక్కడ దాకా వచ్చింది నేను చూసుకునేవాళ్ళు బయటకు అని చెప్పి తీసుకొచ్చాను. అసలు వదలటం లేదు కానీ ఏమో వెంటనే తీసిస్తావా లేదా అని చెప్పి ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం. నిజమండి అసలు చెప్పాలి రోజుల్లో అసలు నీకేం పని, అందరూ వెళ్ళిపోయిన తర్వాత వారు రావు. అక్కడ దాకా చూసింది, నన్ను చూసింది, ఏంటి ఇంకా ఇక్కడ ఉండవన్నా వెళ్ళిపోయింది. అక్కడ నిలబడుతుంది, మళ్ళీ ఫోన్ చేస్తుంది ఎవరికో, ఇక అవతలకి వెళ్ళిపోయింది. చూసారా ఎంత ల్యాబ్ ఉందో. అంటే గమనిస్తుంటారు, ఓహో ఈ ఒక్కడే ఉంటాడు, ద్వారం దూరేసి ఏదో ఒకటే తీసుకెళ్ళిపోవచ్చు అని దగ్గర. ఇక ఆశ్చర్యకరమైన దొంగలండి ఇప్పుడు నిజం. దానికోసం చెప్తూ ఉన్నా, దీనుడైన వాళ్ళు అర్థిస్తే పరమాత్మ వస్తాడంట, కానీ నిజంగా దీనులైన వారు పిలిస్తే వస్తాడా? ఇది కూడా అనుమానమే. కాబట్టి చాలా భక్తులైన వారు, యోగ పురుషులైన వారు పిలిస్తే వస్తాడంట. చాలా భక్తులైన వారు, యోగి పురుషులు, సమస్త స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా నిండి నిగుడీకృతమైన ఆ స్వామి అలా ఉంటాడని ఎక్కడ చూసినా ఆవరించిపోయి ఉంటాడు. ఒక చోటని కాదు, ఎందుకంటే మనం కూడా పరమాత్మలోనే ఉన్నాము. కృష్ణ పరమాత్ముడు అక్కడ కనిపిస్తున్నాడంటే ఎవరు చిన్ని కృష్ణుడు, ఆయన జగత్తనంతా ఆవరించిపోయి ఒక రూపంగా కనిపిస్తున్నాడు మనకి. అక్కడ ఆయనలోనే ఉంది జగత్తంతా. ఎక్కడైనా పిలిస్తే అతడు రాగలడని అంటారు, ఎక్కడ పిలిచినా రాగలడు అంటారు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందే కలడు తన భక్తిని వింటే. ప్రహ్లాదుడు చెప్పాడా లేదా అని దీనికి అనుమానం వచ్చేసింది. ఏనుగు అనుమానం వచ్చింది. కలడందులు దీనులైన, కలడందులు పరమయోగి, గుణముల పాలంకలడు, దిశలను కలడు అనేక. ఎక్కడ చూసినా కలడం, దిశలు ఎక్కడ చూసినా కలడంత ఏనుగు, కానీ ఉన్నాడు లేడు, అసలు వస్తాడో రాడు. ఎవరో పరమయోగులైన వారు పిలిస్తే వస్తారంట, పరమ భక్తులైన వారు పొడరీక లాంటి వారు పిలిస్తే వస్తారంట. పొడరీకాల్సిన ఏమన్నా పిలిచాడా? ఏ కృష్ణ అన్నాడు, వచ్చేసాడు. ఏదో చిన్న కాడ పడుకుంటున్నాడు, దాని కోసం ఆనందంగా వచ్చి కూర్చున్నాడు ఆయన. అలా పరమ భక్తులైన వారు కావాలి. ఇంకా ప్రహ్లాదుని పిలిస్తే వచ్చాడా లేదా? వచ్చాడు. నీలో ఆర్తి ఉంటే వస్తాడు. హరి సర్వాకృతలం గలండరచు ప్రహ్లాదుండు వాసింప సత్వరుడై ఎందురు లేడు లేడని సుఖం దక్షుందు దక్షింప శ్రీ నరసింహాకృతి నుండి అచ్యుతుడు నానాదంగమస్తావరొక్క గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంపురం సమస్త స్థావర దంగరాత్మకమైన ప్రపంచమున నిండి నిబీకృతమైన ఆ ప్రహ్లాదోపాఖ్యానము మనం చెప్పుకున్నాం. ఎక్కడ చూసినా ఆవరించిపోయినాడు స్వామి, ఎక్కడ చూసినా వస్తాడు. అందుకే ఈ స్తంభములను చూపిస్తూ అన్నాడు, తప్పకుండా నువ్వే పిలువు నాన్నగారు, నువ్వే పిలువు, నేనెందుకు, నీకే పిలిస్తే వస్తాడు అన్నాడు. అంత ఇచ్చేసాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు భగవతత్వానికి నిండిపోయి ఉన్నాడు ఎక్కడ చూసినా కూడా. అందుకోసం అంతర్బహించిత స్వరం వ్యాప్య నారాయణ స్థితి. అంతటా ఉన్నాడని అంటారు, కానీ అలా ఉన్నాడని చెప్పుపడుతున్నవాడు కలడు. కలడో లేడో, అసలు ఉన్నాడో లేడో, అసలు లేడో ఉన్నాడో, ఆ ఏనుగు అంత అనుమానం ఉన్నప్పుడు తాను ఎందుకు రావడం అని పరమాత్మ కూడా ఊరుకున్నాడు. వింటున్నాడు, వైకుంఠంలో వింటున్నాడు. వైకుంఠంలో ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు. ఏనుగులో కూడా, ముసలో ఉన్నాడు, ఏనుగులో ఉన్నాడు, అక్కడ ఉంటాడు. వాడిని ఎక్కడ చూసినా ఉంటాడు. వెంకటేశ్వరుడు అక్కడే ఉన్నాడు. ఏడుకొండల మీదనే ఉన్నాడా? ఇక్కడ లేడు. ఎక్కడ చూసినా ఉంటాడు స్వామి. రూపాన్ని ధరించాడు అంతే. అంతేగాని అందుకే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు, నేను చదువుకున్నా, మనం మూర్ఖులు నన్ను తెలుసుకోలేదు, నేను మానవ రూపాన్ని ఎత్తుకానని, జనన మరణాలు ఉంటాయని, నేను కూడా వీటికి బాధిస్తానని మూర్ఖులు నన్ను తెలుసుకోలేదు అర్జున. ఆ భక్తులు మాత్రమే నన్ను తెలుసుకుంటారు. నాకు జనన మరణాలు ఉన్నాయనుకుంటారు అంటారు. జననం మరణం భగవంతుడికి ఉందా? లేదు. అలా కనిపిస్తాడు, పుట్టినట్టు కనిపిస్తాడు, వెళ్ళిపోయినట్టు కనిపిస్తాడు. ఆయన వెళ్ళిపోతే ఎక్కడ ఉంది, ఆయన లేకపోతే మనం ఎక్కడ ఉన్నాము? మనకంటే ముందున్నవాడు, మనకంటే అనుకున్నవాడు స్వామి ఎక్కడ పోతాడు? మనం లేవు, మధ్యలో వచ్చాము, దారి చెప్తున్నాడు. అయితే ఒకనాడు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడు వారు ఊరుకుందంట. ఇప్పుడు గబాల
ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, అమ్మవారికి కూడా చెప్పడం. అయితే అప్పుడు లక్ష్మీదేవి అదేంటంటే వచ్చేసారండి, మళ్ళీ మీరు ఎలాగొండా వచ్చేసారండి అని అడిగితే వాడు వెనక తిరిగి ఒక రాయి వేశాడు. లక్ష్మి అన్నాడు, పిలిచినోడు పిలవచ్చుగా, ఖాళీగా ఉంది కాదు, అసలు ఉన్నాడో లేడో నాకెందుకు మళ్ళీ నిర్ణయాలు పడుతుంది వాడు చేశాడు. కనుక తనను తాను రక్షించుకోవాలని చూసుకొని ఈశ్వరుడు ఉన్నాడో లేడో అని అనుమానం ఉన్నవాడి జోలికి ఈశ్వరుడు వెళ్ళడు. అంటే ముందు పిలిచావు, మళ్ళీ వస్తాడన్నాడు, ఇదంతా కర్మ ఎందుకని చెప్పి మళ్ళా నువ్వే రాడ్ చేసి పుట్టావు. కనుక ఈశ్వరుడు మళ్ళీ వెనక్కి వచ్చేసిన కోసం నా మీద నమ్మకం లేదు లక్ష్మి వాడికి, కోసం వెనక్కి వచ్చేసిన వాడు కూడా రాడ్ చేసినట్టుగా ఇంకెందుకు నేను అవసరం లేదు, నా రక్షణ ఎందుకు వాడు వాడే చూసుకున్నాడు. ముందు పిలిచాడు కానీ నా మీద నమ్మకం లేదు వాడికి, అసలు వస్తాడో రాడేమో లేదు. నిజంగా ఆత్మతో పిలుచుకుంటే వెంటనే పరిగెత్తా, మళ్ళీ వాడికి ఆస్తి లేదు, ఎందుకు వచ్చిన బాధనే 2 రాళ్ళు తీసుకొని పుట్టాడు. అలాగా ఉంటుంది భగవంతుడి మీద సగం నమ్మకం, సగం వస్తాడో రాడు. నేను పూర్తి నమ్మకం ఉండాలి, భగవంతుడే రక్షణ చేస్తాడు, నాకు భయం లేదు, నాకేంటి భయం, భగవంతుడు నాలో ఉన్నాడు అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ భాగవతం ఇటువంటి భగవద్గీత ఇటువంటి బాగా వంట పట్టాలండి. వంట పట్టితే అప్పుడు నీకు రక్షణ ఖచ్చితంగా 100% రక్షణ వస్తుందండి. ఎంతమందిని రక్షించలేదండి భగవంతుడు, ఎక్కడికి పోతాడండి, ఎక్కడికి పోవాలంటే కష్టాలు వస్తాయి, ఆ కష్టాల్లో కూడా నేను భగవంతుడిని కనిపెట్టుకొని ఉన్నాను. కష్టాలు వచ్చాయి, భగవంతుడు వదిలేశాము, ఏం లాభం? కష్టాలు వచ్చినా ఎక్కువ వస్తుంటాయి, వదిలేయగలుగు భగవంతుడు ఉన్నాడు, నాకు కష్టం వస్తాయి కానీ అనే పూరికతో ఉండాలి, ఉంటే వస్తాడు. ఇప్పుడు ఏనుగుకి ఈశ్వరుడు ఉన్నాడో లేడో అనే అనుమానం ఉంది, బాగా వచ్చేసింది ఏనుగుకి. ఈ అనుమానం పైన ఎక్కుంది, ముసలి కింద ఎక్కుంది. అంటే ఏంటి? పైన పిలుస్తుంది, అనుమానంగా పిలుస్తుంది ఉన్నాడో లేడో, కింద కాలంతా ముసలి కొరికేస్తుంది, మామూలు డొక్కలు కొరికేస్తుంది, పక్కలు కొరికేస్తుంది, చర్మం కొరికేస్తుంది, పొట్ట కొరికేస్తుంది. ఇక సోమశ వెళ్ళిపోయిందండి ఏనుగు. అంటే మన గురించి చెప్తున్నాడని ఏనుగు నిజంగానే జరిగింది, మనం కూడా. అందుకే ఏనుగు కథగా వింటే ఏనుగు కథ, నా కథగా నేను వింటే నా కథ. అబ్బా, నా కథ నేను విన్నానంటే చాలు, ఏనుగులాగా నేను కూడా భగవంతుని నమ్మకంతో పొద్దున్నే లభిస్తానే ఆ పరమాత్ముని. ఆ పద్యం ఒకలా, ఆ పద్యం కూడా రాలేదు, ఆ స్వామి అలా వచ్చాడు, డబ్బు అక్కడ వచ్చి నిలబడుకొని చక్రాన్ని వదిలాడు, పోయి ఆ ముసలి పూర్తిగా కత్తిరించమన్నాడు, గొప్పగారి కత్తిరించింది, ఏనుగు వచ్చింది, ఒక మార్చి పద్మం లాంటి పువ్వు తీసుకొని వచ్చింది. అంటే నారాయణుడు కనిపించినట్టే, నీకు ఉదయాన్నే నారాయణ కనిపించినట్టే ఆ విధంగా అనుకుంటే చాలు, నారాయణుడే వస్తాడు. ఏ విధంగా మృత్యు కబలించేస్తుంది కింద, ముసలి ఆ కాలు గొల్ల చేసేస్తుంది, ఇంకా ఈ ఏనుగు ఊపిరి అయిపోయిందని పిల్ల ముసలగా వచ్చేసాయంట. ఆ పెద్ద ముసలి మీద ఏమని వచ్చాయంట, వచ్చి ఏనుగు కొరికేస్తున్నాయంట ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు ఏనుగు అనుకుంది, ఇప్పుడు వచ్చింది బాగా, ఇంకేమంటా పోతే పోతా స్వామి వెళ్తాం కదండి. అలా ఉంటుంది జీవితం కూడా. కలుగుడే నా పాలి కలిపి సందేహింప కలిపికి లేకుడు లేక కలుగువాడు, నా కట్టపడరాడే నలినవ సాధువుల చేపడిన సాధుల కట్టపడినవాడు, చూడడే నా పాటు చూపుల చూడక చూచువారుల కృప చూచువాడు, లీలతో నా మొరాలింపడే మొరగల మొరలరిగించు తన్ను మొరగవాడు, అఖిల రూపములు తన రూపమైనవాడు, ఆది మధ్యాంతములు లేని అడనువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే. ఎంత బాగా పిలిచిందో చూడు, ఎంత బాగా రాశాడు ఆయన రామచంద్రుడు పలికిస్తుంటే. మామూలు పద్యమాయిదేమన్నా ఇన్నాళ్ళు ఏనుగు పూజ చేసినట్టు గజేంద్ర మోక్షంలో ఎక్కడా చెప్పలేదండి రామచంద్రమూర్తి మోక్ష చేత. ఇప్పుడు ఆ ఏనుగు భగవంతునికి శరణ పెట్టింది, అసలు భగవంతుడికే పెట్టేసింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మములను వదిలిపెట్టి నన్ను ఒక్కరిని మాత్రమే శరణము, నేను సమస్త పాపముల నుండి విముక్తిని చేస్తాను అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు 18వ అధ్యాయంలో 61వ శ్లోకం 60వ శ్లోకంలో చెప్పాడండి. ఇంకా అర్జునుడికి ఇదే చెప్పేస్తున్నాడు లాస్ట్ అండ్ ఫైనల్. అంటే మన చెప్తున్నాడు, నాకేమీ చేసేది లేదని భగవంతుడిని శరణాగతి చేయాలి, చేస్తే అప్పుడు భగవంతుడు పరిగెత్తుకుంటా వస్తాడండి. ఇంకా నాకు ఈ శరీరం కాదు, నా ఒళ్ళు కాదు, ఇది నాకు సంబంధం లేదు, నీది స్వామి, ఈ సృష్టి అంతా నీవే, నాకే సంబంధం అని ద్రౌపది మాత అనగలిగింది. ఇది నాదా శరీరం, ఈ
ఈ అవమానం నాక చూసుకొని ఏం చూసుకుంటారో అనుకుని తమ మనసులో ఏ గోవింద్ కృష్ణ వాసుదేవ్ శరణాగతి చేసేసింది. శరణం పాహిమాం పాహిమాం ఉంది. ద్వారకాధీశ్వరి ద్వారకాధీశ్వరం ఉంటాడు ఆయన, అందుకే ద్వారకాధీశ్ శరణం శరణం పాహిమాం అనింది. నేను ద్వారకలో ఉన్నాడా? కాదు, ఆనాడు ద్వారకాధీశ్ ఆయన ఉంది, అందుకోసం ద్వారకా అని పేరు పెట్టి పిలిచింది. వెంటనే వచ్చేసాడు, క్షణం పిలవకపోతే వచ్చేసాడు, రెడీగా ఉన్నాడు చీర పట్టుకొని. ఆవులు ఈ ఆవులో ద్రౌపది పాపలో చీర పట్టుకోవడం చేయలేదు. ఈ పిలవ ఇప్పుడు పిలిచింది, మరి ఇప్పుడు ముసలి పిలుస్తుంది. అందుకోసం మనం కూడా శరణాగతి చేయడమే భగవంతుడికి. అంటే పదార్థ శరణాగతి కాదు, కష్టపడాలి, అన్ని చేయాలి. నా వల్ల కాదు తండ్రి, చేతులు ఎత్తి నీకు నమస్కారం చేస్తున్నా, నీవే రక్షించు, రక్షణ భక్షణ అంతా నీవే, నన్ను ఏం తీసుకుంటావో చేసుకో. అటువంటిది శరణాగతి టైం అంటే. అర్జునుడు కూడా అంతా ఇన్న తర్వాత కూడా ఆయన ఒకటే చెప్పాడు అర్జునుడికి, ఇంకా చాలా కలిగి ఎప్పుడు శరణాగతి చేస్తావో అప్పుడు నేను రక్షిస్తావు అన్నాడు. ఈ విధంగా కాళహస్తిలో కూడా, కాళహస్తీశ్వరులో ఒక శతకం ఉందండి. కాళహస్తీశ్వరులో పెద్ద కాళహస్తీశ్వర శతకం ఉంది. రోసి రోయిదు కామినీ జన తారుణ్యోరు సత్యంబరన్ వాసీపాయుడు పుత్రమిత్ర జన సంపద్భాంతి వాంఛలతల్ కోసి కోయదునా మనంబకట నీకు ప్రీతిక సత్కయలు చేసి చేయదు దీని గుళ్ళు అనపవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అంటే ఈయన మామూలు కాదు, కాళహస్తి శతకం రాసిన ఆయన శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్నాయని, ఈయన సామాన్యుడు కాదు. ఈయన అంటున్నాడు, స్వామి పుణ్యం చేసినట్టు ఉంటుంది, మీరు భగవంతుడు ఒకే రూపం చూడండి అంతే. అంతేగాని ఇన్ని రూపాలు ఒకటే రూపంలో భగవంతుడు వస్తుంటాడు, రకరకాలుగా కనిపిస్తుంటాడు. అది కూడా హై స్టేజ్ గోవింద కృష్ణ పరమాత్ముడే. ఇది పుణ్యం చేసినట్టు ఉంటుంది స్వామి, జారిపోతుంది. జారిపోతుందండి, ఇదే సామాన్యమైనది కాదు, ఇంద్రియాలు ఇవి చేసినట్టే చేస్తా. పుణ్యం పోయి కొన్ని కార్యక్రమాలు చేస్తా, కానీ జారిపోతా, కొన్నింటి జారిపోతా. ఎప్పుడు నా మనసు భార్యాబిడ్డల చుట్టే తిరుగుతూ ఉంటుంది, కదా తిరుగుతూ ఉంటుంది. ఈ మనసును నీవే నిగ్రహించుకోవాలి స్వామి. నేను నిగ్రహించాలని ఈ మనసుని, నా వల్ల కాదు, నువ్వు నిగ్రహించు అంటాడు. అలా అప్పుడు గజరాజు అంటున్నాడు, ఆ వచ్చేవాడు ఎలా రావాలి ఇప్పుడు అర్థం చేసుకోవాలండి. మనసు సామాన్యమైనది కాదు. ఇక్కడ చెప్పినంత సేపు ఉంటాం, ఇంటికి పోతాం, మళ్ళీ భార్య బిడ్డలు మనవరాలు ఇల్లు వాటి అన్నీ ఉంటాయి. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి, ఉంచుకో. నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. వారిని నువ్వు ఎంతైనా ప్రేమించు, ముద్దుగా చూడు, ముద్దలా ఏదైనా కూడా, కానీ ఒకనాడు ఉండదు. ఉంటుందా? ఉండదు, ఎవ్వరూ ఉండరు అనే దృష్టిలో పెట్టుకోమంటున్నాడు భగవంతుడు. అన్ని చెయ్యి, కానీ ఇవన్నీ అశాశ్వతము అని నువ్వు మనసు, అప్పుడు నువ్వు భగవంతుడు పట్టుకోగలిగి, లేకపోతే ఎన్నడూ పట్టుకోలేవు. అశాశ్వతమే, ఈ దేహం కూడా అశాశ్వతమే. ఇక్కడ ఎన్ని రోజులు కూర్చొని చెప్తారా నాకు తెలియదు, నాకేం తెలుసు, నా కృష్ణ పరమాత్ముడు తెలియాలి. ఇది అశాశ్వతమే, ఆయన వచ్చేది ఒక్కటే శాశ్వతమైంది. ఎన్ని అశాశ్వతమైన ఇందాక చెప్పాడుగా, గంగమాని లోకంలో ఉండేది అన్ని అశాశ్వతమే, నేను ఒక్కడే చైతన్య స్వరూపుడిని అని భగవంతుడు ఇందాక చెప్పాడు. భగవద్గీత ఒక పద్యం. గజరాజు అంటున్నాడు, ఆ వచ్చేవాడు ఎలా రావాలి? వీడు డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, వీడు ఇంతకుముందు నన్ను ఏమైనా పూజ చేశాడా, పూజ చేయలేదా, ఇంతకుముందు ఏమైనా పుణ్యం చేశాడా, పుణ్యం చేయలేదా అని ఇవన్నీ చూసేవాడు కాదు నా స్వామి. అలా అర్థం పెట్టుకుందంటే, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చి శరణాగతి చేస్తే నన్ను రక్షించే స్వభావం ఉన్నవాడు నా తండ్రి. డబ్బు ఉన్నవాడికి డబ్బు లేని వాడికి మధ్య భేదం చూడని వాడు నా తండ్రి. అది అంటే బుద్ధి వచ్చిందంటే ఇప్పుడు శరణాగతి చేసింది. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చిందయ్యా, ఈ సంసారం వీళ్ళందరూ నా వాళ్ళు కాదు. ఇప్పుడు నాకు తెలిసింది కష్టాల్లో ఉండి ఇప్పుడు తెలిసింది ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు రండి. అందుకోసం ఈ సంసారమే గజేంద్ర మోక్షము. మరి బ్రహ్మదేవుడు ఏమన్నాడండి, స్వామి ఇప్పటి వరకు నాకు బుద్ధి లేదు గోవిందా, ఇప్పుడే బుద్ధి వచ్చింది నాకు, నేను ఇప్పుడు దాకా బుద్ధి లేని వాడిని, ఇప్పుడే నాకు బుద్ధి వచ్చింది అన్నాడండి. బ్రహ్మదేవుడు అంటున్నాడు, నేనే ఈ సృష్టి అంతా చేసుకుంటాననే ఆ బుద్ధిలో ఉన్నాను, అది బుద్ధి కాదు, ఇప్పుడే వచ్చింది. నన్ను పుట్టించిన వాడు ఉన్నాడు ఒకడని ఇప్పుడు బుద్ధి వచ్చిందయ్యా, నేను కూడా కాలగతి వెళ్ళిపోయేవాడిని అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఇంకా మనం ఎంత, అందుకోసం ఇప్పుడు బుద్ధి వచ్చిందంట ఏడుకి, ఇప్పుడు వచ్చింది కాబట్టి నాకు బుద్ధి, నీకు
శరణాగతి చేస్తాను. నా దగ్గర డబ్బు ఉందా లేదా, నేను పూర్తి చేశానా చేయలేదా, ఇవన్నీ చూడగలను తండ్రి, అటువంటి వాడి వాళ్ళు వచ్చేసేయి అంటే చూడండి ఎంత శరణాగతి. అంటే ఆ జ్ఞానం వచ్చేసిందనుకో నువ్వు పూజ గీజేది అవసరం లేదండి. అంత జ్ఞానం రావాలని ఏమి చేసుకునే రావాలి. అలా చేసేసింది ఏమి చేస్తే ఈ విధంగా చెప్పిందండి. ఈ విధంగా చెప్తే ఈ శరణాగతి గొప్పతనం. అన్నీ విడిచిపెట్టి ఈశ్వరా నీవే దిక్కు అన్నవాడిని ఎంత చేతకాని వాడే నన్ని ఈ మాట అన్నాడు, అంత చేతైన వాడి వచ్చి ఆ స్వామి రక్షిస్తాడు మనల్ని. శరణాగతి అలా ఉంటుందండి. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే నాన్నగారు ఇప్పుడు దాకా బుద్ధి తప్పు పనులన్నీ చేశారు. తిరిగి అంత సులువులన్నీ తిరిగారు. ఎంత చెప్పినా ఇలా, అమ్మ చెప్తే ఇలా, ఎవరు చెప్తే ఇలా. ఇప్పుడే నాకు కొద్దిగా బుద్ధి ఇచ్చిన నాన్నగారు, నన్ను మోసం చేశారు నాన్నగారు, ఇప్పుడు దాకా నాకు బుద్ధి రాలేదు, ఇప్పుడే తెలుసుకున్నాను నాన్నగారు అని ఇంటి దగ్గరకు వచ్చి నాన్నగారు కాడు పట్టుకొని రక్షించిన నాన్నగారు. అబ్బాయి మీరు అన్నామనుకో పర్లేదు, ఎప్పటికైనా బుద్ధి వచ్చిందా నీకు, నాకు కూర్చొని నా దగ్గర నీకెందుకు నేను నేర్పిస్తాను అంటాడు. వాడు ఎన్ని చుడుతురుగానే జరిగినాయి, ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఎక్కడో ఒకసారి బుద్ధి వచ్చింది నేను కూర్చో. ఇంకోటి జీవితంలో అక్కడ రావడం కూడా అందరికీ ఉండదండి. ఒకళ్ళు కూడా మాత్రమే వస్తుంది. భగవతత్వం రావాలనే చిన్న విషయం కాదు, అందరికి వస్తుందనే అనే రాదు. ఎవరికో ఒకరికి ఇస్తాడు, కొందరేకాంక్షకు ఇచ్చాడు. అట్లా భగవతత్వంలో ఈ లోకంలో ఉండే వరకు ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాడు. కనుక ఇప్పుడు అంటున్నాడు ఈశ్వర నీవే దిక్కు అన్న వాడిని, వాడు ఎంత చేతగాని వాడే నమ్మి ఈ మాట అన్నాడు. చూడండి నాకేమీ చేతగాని వాడిని అని నమ్మి అన్నాడు. అందుచేత చేతనై వాడి వచ్చి ఆయన రక్షించాలి. మాట ముందు ఈశ్వరుడి శక్తి అప్పుడు ప్రకటమవుతుందండి. ఆయనకి పుది లేదు, మొదలు లేదు, మధ్య లేదు, అంతటా ఉన్నవాడు 7 కొండలు పెట్టి అన్ని దిక్కులకేసి చూస్తూ అరుస్తుందంట. బాగా కష్టపడిపోయింది, అరుస్తుంటే ఈశ్వర నీవు వచ్చే స్వభావం ఉన్న వాడివి నమ్మేసింది. ఇప్పుడు ఎందుకు రావు, నేను శరణాగతి చేస్తున్నాను, నీవు తక్క నాకు దిక్కు లేదు అనేసిందండి. ఈ అనగలిగింది ద్రౌపది మాత అనగలిగిందండి. ఎందుకంటే ఆమె కూడా గజేంద్ర మోక్షం ఇనుంటది, ఖచ్చితంగా ఇనుంటది. ఎందుకంటే ఎప్పుడుది గజేంద్రం ఎప్పుడో ద్రౌపది మాత 5000 సంవత్సరాల క్రితమేనండి. ధర్మది భీమ అబ్దులు నకుశేఖ దేవులు ధర్మరాజు కూడా ఇదంతా విన్నాడు. ధర్మరాజు వెళ్ళలేదు అనుకుంటారు మీరు, అన్ని విన్నాడు ధర్మరాజు. ఎందుకు వెళ్ళలేదు? ధర్మరాజు అడిగాడుగా నారదుడితో, అయ్యా కొంతమంది భగవంతుడిని ప్రేమతో పిలిస్తే వస్తున్నాడు, కొంతమంది భక్తితో పిలిస్తే వస్తున్నాడు, కొంతమంది భగవంతుడి చేతిలో చనిపోతూ కూడా వస్తున్నారు. అలా నారదుడు అడిగాడు ధర్మరాజు, భక్తి మార్గం అంటే ఎలాగైనా వస్తాడయా భగవంతుడని, మోక్షిస్తున్నాడని. కనుక నువ్వు వచ్చే స్వభావం ఉన్నవాడిని, నాకు ఇక దిక్కు లేదు స్వామి నీవు తప్ప అనే శరణాగతి చేయాలి మనము. అప్పుడు వస్తాడు భగవంతుడు. ఆర్తిలో పిలవాలి. ద్రౌపది మాత 2 చేతులు ఎత్తి పైకెత్తి పిలిచిందండి. ఇంకా నాకు అవసరం లేదు ఈ జీవితం, నువ్వే వచ్చి రక్షించుకుంటావో చూసుకోవాలి. ఈ గజేంద్ర మోక్షుడు చదవబట్టే వాళ్ళు కూడా భక్తి మార్గంలోకి వెళ్ళారు. అంతేగాని ఊరిగా భక్తి రమ్మంటే రాదండి. ఇప్పుడు అడుగుతుంది గజేంద్రుడు, లావింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే, ప్రాణంబులు తావులు దప్పెన్ మూర్ఛ వచ్చే పరువున్ దర్శన్ శ్రమం భయ్యడన్, నీవే తప్పై తప్పరం మెరుగ మన్నింపదగులు దీనున్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇది మనం అడగాల్సింది భగవంతుని. ఈ పద్యం మామూలు పద్యాలు కాదండి, ఇది సామాన్యమనే కాదు. చూడండి మరి ఏనుగు ఇప్పుడు తనకు ఏమి లేవో చెప్తుంది. నాకు బలం లేదు, ఇందాక ఎంత బలం ఉంది, ఉన్న సరోవరణ తల్ల కళ్ళలో చేసేసింది, పూలెందుకు చేసింది, పొడతో తొక్కేసింది, నా బలం ఏంటో చూడని భార్యలు చెప్పింది. చూడనా బలమైంది. ఇప్పుడు ఏముంది బలం? ఏమీ లేదు. ఒంట్లో బాగా బలం ఉన్నప్పుడు తిరగటం కాదండి, ఒంట్లో బలం ఉన్నప్పుడు బాగా తిరగడం ఎవరైనా. బలం లేనప్పుడే నీకు ఉండేది శక్తి. మంచం మీద పడినప్పుడు తెలుసుంది నీ బలం ఏంటో. పిల్లలు కూడా మంచిగా తెచ్చాడు, కొనుకోవాలని ఒకటి అంటాడు. నిజంగానండి ఈరోజు ముసలి చూడండి ఎవరు చూస్తున్నారు, బలం లేని వాళ్ళకి అయిపోయింది, ఎక్కువ బలం ఉన్నా కూడా ఈ సమయంలో ఏదన్నా రక్షణ చేసుకోవాలంటే భగవంతుడు ఒక్కడే. ఎలా కాపాడతాడు? భగవంతుడు ఏదో రూపంలో వచ్చి నేను కాపాడతాడు. అది ఎందుకు చెప్పేది భగవంతుడు వయసులో ఒంట్లో ఉన్న శక్తి ఉన్నప్పుడు ఆ కృష్ణ నామాన్ని, కృష్ణ కథలు వింటే వయసు అయిపోయిన తర్వాత నేనే దగ్గరుండి నీకు తీసుకెళ్తాను.
తీసుకెళ్తాను రా అని చెప్తున్నాడు భగవంతుడు. అందుకు ఏం కథ, మన కథకి ఏం కథే ఇది సంసారం అంటే. అందరూ వెళ్ళిపోతారు, నేను ఒక్కడే ఉంటా ఇంట్లో. ఎవరున్నారు? ఎవరు రారు. ఎవరున్నా వచ్చి చూసి 2 నిమిషాలు వెళ్ళిపోతాడు, లేకపోతే రాను. ఎందుకంటే ఇంకా పట్టించుకునే వాళ్ళు ఉంటారండి. ఉంటే నీకు ఏదన్నా భగవంతుడు భక్తి ఒకటే నేను కాపాడేది. ఆ సమయంలో ఎవరున్నా లేకపోయినా నాకు భగవంతుడు ఉన్నాడని రోజు భాగవతం చదువుకున్నామనుకో నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. నడిపించి ఒకరోజు నడుస్తూనే తీసుకెళ్ళిపోతాడు నేను. ఇక అందరితో పని కాదు. అది భగవంతుడు చేసేది. అదే చెప్పింది భగవంతుడు. నన్ను నమ్ముకో అంటున్నాడు. నాకు బలం లేదు. పంచ ప్రాణాలు వాటి స్థానంలో తప్పిపోయాయి. పంచ ప్రాణాలు ఉంటాయి, మనం అవి తప్పిపోయాయి. క్రింద వాటిని ముసలు తినేస్తున్నాయి. నాకు ఏమీ తెలియడం లేదు స్వామి. ఇప్పుడు నేను తామర పువ్వుని తీసి మనసులో నిన్ను స్మరించి నీటిని కూడా విడిచిపెట్టలేను. అలా అయిపోయింది దేవస్థితి. ఇప్పుడు కొండలు ఎత్తడానికి కూడా నా ఓపిక లేదు స్వామి. ఏమిటో అలసట తెలియదు. అంత శ్రమగా ఉంది స్వామి. ఈ శ్రమ దేని వల్ల పోతుందో తెలియడం లేదు. నీకు తప్ప మరొక దిక్కు లేదు స్వామి. నేను దీనుడిని, నా తప్పులన్నీ క్షమించే ఈశ్వరా, వరములను ఇచ్చేవాడా నీవు రావాలి. వచ్చి ఓ భద్రాత్మకుడా నన్ను రక్షించు. అందరికీ భద్రత ఇచ్చేవాడే ఆ రక్షకుడు, ఆ కృష్ణ పరమాత్ముడే. 7 కొండల మీద ఉండే వెంకటరమణుడి ఆ కృష్ణుడేనండి. నన్ను రక్షించు అని పిలిచిందండి. పిలిచి స్పష్టమైన శరణాగతి చేసింది. ఇప్పుడు నమ్మేసింది. అంటే ఎవరండి? ఏదో కాదండి, మనమే ఏదో చేసింది ఆ రోజు. కానీ మన కోసం ఎన్ని భగవంతుడు సృష్టించి చేయించి వాళ్ళ చేత మనకు చూపించాడు. అందుకోసం భగవంతుని మరచిపోకూడదు. నిరంతరం ఆయన ఒక్కడే రక్షించేది. ఎవ్వరూ రక్షణ లేదండి. నేను ఇంటికి వెళ్తున్నాను, ఏదో ఆ టర్నింగ్ లో ఏదో తగలపోయింది, భగవంతుడే రక్షిస్తాడు. ఆయన నమ్ముకుంటే ఏదో చేసేస్తాడంతే. వాడు బ్రేక్ ఫెయిల్ ఏదో చేసి పారేస్తాడు అంతే. అలా ఉంటుంది భగవంతుత్వమా. ఇప్పుడు చెప్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ పద్యం చెప్తుంది. ఓ కమలాంత, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియో విగంజ సూనోత్తమయో శరణాగతమర, నోకహ ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ రావే కరుణింపవే కల్పవే శరణార్థిని నన్ను కావవే. ఏరు కుయ్యో అంటుంది. అయిపోయింది దాని జీవితం, అయిపోయింది, మొత్తం మీద అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. అయ్యా ఎవరైనా ఉంటే పిలుచుకోండియా, ఎక్కడన్నా ఉంటే పిలుచుకోండియా అంటారు డాక్టర్ గారు. సరేనండి అంటారు. వాళ్ళకి ఫోన్లు చేసి వచ్చేస్తారు. వచ్చాక వెళ్ళిపోయాడు. ఓ విందా ఇది అయిపో వచ్చింది. కుయ్యో నా పని అయిపోయింది. ఇంకేం లేదు, తినేస్తుంది. ముసళ్ళు చిన్న ముసళ్ళు వచ్చేసినాయి, సగం తినేసినాయి. ఇంకా ఏం చేస్తుందో తెలియదు. అంతేనండి. అలా చెప్తుంది. నీవు కమలములన్నిటికీ బంధువుడు అయినటువంటి వాడు. కమలములన్నిటి బంధువే కదండి స్వామి. నీ దర్శనం అయితే ఇచ్చుకుంటాయి. కిరణములు పడేటప్పుడు కమలు ఇచ్చుకుంటాయి. నీళ్ళ ఉండే కమలాలు చూడండి, సూర్యుడి కిరణాలు వస్తేనే బయటకు వస్తాయి, లేకపోతే రావు. ఆత్మబంధువా, వరములను ఇచ్చేవాడా, కష్టములను కలిగించే వాళ్ళని దూరం చేయగలిగిన వాడా. ఏం పదం చూడండి. కష్టాలు కలిగించే వాడిని దూరం చేసేస్తాడు. వాడి కష్టం ఎవరో కలిగించాలనుకున్నాడు, వాడిని దూరం చేసేస్తాడు. ఓ నా భక్తుడికి కష్టం చేస్తావా అని దూరం చేసేస్తాడు. అది చెప్తుంది. నేను శరణాగతి చేస్తున్నాను, నాకు ఇంకా మాట్లాడే ఓపిక కూడా లేదు తండ్రి, అయిపోయింది. శరణాగతులను రక్షించేవాడా, మునీశ్వరుల మనస్సులకు నాయకుడైన వాడా, వచ్చి నన్ను కాపాడవలసింది అని ఇప్పుడు ఒక గమ్మత్తైన మాట కూడా చెప్తుందండి. ఆ వచ్చే భగవంతుడు ఎలా ఉండాలో కూడా చెప్తుంది. అది ఏమిటంటే ఏమి కాదండి, మనం అడగాల్సుకుని ఎంత దీనంగా అడుగుతుందో. కష్టాలు తెచ్చే వాడిని కూడా దూరం చేస్తావు నువ్వు. రక్షించు స్వామి, నా పని అయిపోయింది. అందుకే మంచం మీద ఉన్నప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 అని ఆ సమయంలో కూడా మంత్రం గుర్తుంటే చాలు. గుర్తు లేకపోయినా పర్లే, నువ్వు రోజు చేస్తున్నావు కాబట్టి లోన ఆయనే గుర్తు తెచ్చుకుంటాడు. ఓ ఇది హరే కృష్ణ అంటున్నాడు, నేనే బతుకుతాను లోనే హరే కృష్ణ తీసుకెళ్ళిపోతాడు. లేదండి భగవంతుడు అంటే అలా ఉంటుంది. గజేంద్ర మోక్షం అంటే మామూలు కాదు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 గోవింద రాధే గోపాల రాధే. జై
మనస్ఫూర్తిగా ఆ పరమాత్మని మనందరం కోరుకోవడం అనేది. నేను కోరుకుంటే కదా మనందరం కోరుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. రాధే రాధే.